డ్రైవ్ మూవీ రివ్యూ తెలుగు. దిస్ ఫిలిం డైరెక్టర్ నేమ్ జెన్సన్ మహమ్మద్, రైటర్ నేమ్ నాగసాయి. స్టార్ యాక్టర్స్ ఆదిపినిశెట్టి, శ్రీరామ్ రెడ్డి, అనీష్ కురువిల్లా, సత్యదేవ్ కంచర్ల. సో మూవీ డ్రైవ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆదిపినిశెట్టి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్ళింది. సో ఫైట్ సీన్స్ లో మాత్రం కొంచెం తడబడినట్టు అయింది. సో డైరెక్షన్ బట్టి ఉంటది ఏదైనా కానీ, డైరెక్టర్ ఎలా చెప్తే అలానే యాక్టింగ్ అయితే చేయాలి కాబట్టి హీరో చెప్తే ఏదైతే నడవదు అనమాట సినిమా. సో ఇందులో సో మెనీ యాక్టర్స్ అయితే ఆల్ మెంబర్స్ తెలుగు యాక్టర్స్ ఉన్నారు. ఇందులో ఆదిపినిశెట్టి ఒక్కడే తమిళ అనమాట. సో సాంగ్స్ అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఈ మూవీలో ఏంటంటే కాన్సెప్ట్ స్టోరీ లైన్, హీరో చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు చాలా డబ్బులు ఉన్నాడు అనమాట హీరో అయితే. సో డబ్బు ఉందని మతం తోటి ఏది పడితే అది చేస్తూ ఉంటాడు. సో స్కూల్లో అమ్మాయి తగ్గలేదని చెప్పేసి ఒకరిని చావు దాకా తెస్తాడు. దాని తర్వాత ఒక రివెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది ఎలా స్టార్ట్ అయింది అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. వాడు చేసే బిజినెస్ ద్వారా పర్సనల్ లైఫ్ లోకి దూరి ఎథికల్ హ్యాకింగ్ చేసి మరి హ్యాకర్ ఇతని గురించి మొత్తం బయట పెడతాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ అనమాట. క్లైమాక్స్ సీన్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ లో కూడా బీజిఎం ద్వారా ఎలివేషన్ అయితే ఇస్తూ ఉంటది అనమాట. సత్యదేవ్ కంచర్ల కూడా లాస్ట్ లో మనకు కనబడుతుంది అనమాట. సో రివర్స్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటో ఒకసారి మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఓకేనా? లైక్, షేర్, subscribe to my channel. Please do share.